ఈరోజు మనం స్కిప్పర్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఈ మధ్య ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మార్కెట్లో ఒక రకమైన సంచలనం సృష్టించాయి. ఇంతకీ ఆ నంబర్స్ వెనుక ఉన్న అసలు కథేంటి? వాళ్ల వృద్ధి ఎంత అసాధారణంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయంగా కంపెనీ డైరెక్టర్. మేము మరొక అద్భుతమైన త్రైమాసికాన్ని అందించాము అని ఎంత ధీమాగా చెప్తున్నారో చూడండి. ఇది కేవలం ఒక మంచి క్వార్టర్ కాదంట, వాళ్ల చరిత్రలోనే అత్యధిక రెవెన్యూ, అత్యధిక లాభాలు సాధించిన క్వార్టరట. ఆ ధీమాకి, ఆ ఆత్మవిశ్వాసానికి కారణం ఇదిగోండి ఈ నెంబర్. ఏకంగా 40% నికర లాభం పెరిగింది ఒక్క క్వార్టర్లో. అది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. ఇది మామూలు విషయం కాదు, నిజంగా అద్భుతమనే చెప్పాలి. సరే, ఈ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ వెనుకున్న అసలు లెక్కలేంటో కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది కేవలం ఒక్క విషయంలో వచ్చిన గ్రోత్ కాదు, మొత్తం అన్ని వైపులా అద్భుతంగా రాణించారు. రెవెన్యూ అంటే అమ్మకాలు 21% పెరిగాయి. ఈబీడీఐటీఏ అంటే ఆపరేషనల్ ప్రాఫిట్ 28% పెరిగింది. ఇక ఫైనల్గా పన్నులు కట్టకముందు లాభం ఏకంగా 36% పెరిగింది. ఇదొక బ్యాలెన్స్డ్, హెల్దీ గ్రోత్కి సంకేతం. అసలు తెలివైన వ్యాపారం అంటే ఇదే. కేవలం అమ్మకాలు పెంచుకోవడమే కాదు, ఖర్చులు తగ్గించుకుని లాభాలు పెంచుకోవటం. వాళ్లు సరిగ్గా అదే చేశారు. ఫైనాన్స్ ఖర్చులు తగ్గాయట, అదే సమయంలో ప్రాఫిట్ మార్జిన్లు పెరిగాయి. అంటే సంపాదించే ప్రతి 100 రూపాయల మీద వాళ్లకు మిగిలే లాభం ఇప్పుడు ఎక్కువన్నమాట. అయితే ఈ విజయమంతా కేవలం స్కిప్పర్ గొప్పతనం వల్లే సాధ్యమైందా, లేక తెర వెనుక ప్రపంచ స్థాయిలో ఇంకేదైనా పెద్ద కథ నడుస్తోందా? అసలు ప్రపంచానికిప్పుడు స్కిప్పర్ లాంటి కంపెనీల అవసరం ఎందుకొచ్చిందో చూస్తేనే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ ఒక్క ఇమేజ్ చాలు అసలు విషయం అర్థం కావడానికి. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీకి డిమాండ్ పెరుగుతూనే ఉంది. మరి ఆ ఎనర్జీని పవర్ ప్లాంట్ల నుంచి మన ఇళ్లదాకా తీసుకురావాలంటే ఏం కావాలి? ఇలాంటి భారీ పవర్ ట్రాన్స్మిషన్ లైన్లు, టవర్లు కావాలి. ఇది ఈ రోజుతోనో రేపటితోనో అయిపోయే డిమాండ్ కాదు. వాళ్లంటున్నట్లు ఇది మల్టీ డెకేడల్ ఆపర్చునిటీ. అంటే రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఉండే ఒక మెగా ట్రెండ్. సరే, ఇంత పెద్ద అవకాశాన్ని స్కిప్పర్ ఎలా వాడుకుంటోంది? వాళ్ల సక్సెస్కి వెన్నెముకగా నిలుస్తున్న విభాగాలేంటి? వాళ్ల స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ డోనట్ చార్ట్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. స్కిప్పర్ రాబడిలో మెజారిటీ అంటే సుమారు 80% వాళ్ల ఇంజనీరింగ్ ప్రాడక్ట్స్ డివిజన్ నుంచే వస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఈ పవర్ ట్రాన్స్మిషన్ టవర్లు, పోల్స్ వాళ్ళకి ప్రధాన ఆదాయ వనరు. మిగిలిన 20%లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పాలిమర్ ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 90,093 మిలియన్ రూపాయలు. ఇది వాళ్ల చేతిలో ఉన్న ఆర్డర్ల విలువ. దీన్నే ఆర్డర్ బుక్ అంటారు. ఇంత పెద్ద ఆర్డర్ బుక్ ఉండడమంటే రాబోయే కొన్ని సంవత్సరాల వరకు వాళ్లకు పనికి కొదవలేదు, రెవెన్యూ గ్యారంటీ అనమాట. ఇది వాళ్ల భవిష్యత్తు ఎంత భద్రంగా ఉందో చూపిస్తుంది. ఈ వృద్ధి ఎంత వేగంగా ఉందో చూడండి. కేవలం మార్చి 2022లో వాళ్ల ఆర్డర్ బుక్ 21,000 మిలియన్లు. అక్కడ్నుంచి ఇప్పుడు డిసెంబర్ 2025 నాటికి ఏకంగా 90,000 మిలియన్లకు చేరింది. అంటే దాదాపు 4 ఏళ్లలో 4 రెట్లకు పైగా పెరిగింది. ఇది మామూలు స్పీడ్ కాదు, రాకెట్ స్పీడ్. ఇన్ని ఆర్డర్లొస్తున్నాయి సరే, మరి వాటిని టైంకి డెలివరీ చేయగలరా? ఆ కెపాసిటీ ఉందా అనే సందేహం రావచ్చు. దానికి సమాధానమే ఇది. వాళ్లు ఊరికే కూచోలేదు, డిమాండ్కు తగ్గట్టుగా తమ ప్రొడక్షన్ కెపాసిటీని భారీగా పెంచుకుంటున్నారు. కొత్త ప్లాంట్లు ఆల్రెడీ పని మొదలుపెట్టాయి, మరిన్ని విస్తరణ పనులు జరుగుతున్నాయి. వాళ్ల ప్రస్తుత కెపాసిటీనే 85% పైగా వాడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు డిమాండ్ ఏ రేంజ్లో ఉందో. గత పనితీరు అద్భుతంగా ఉంది సరే, మరి భవిష్యత్తు మాటేంటి? ఈ సక్సెస్ స్టోరీని ఇలాగే కొనసాగించడానికి స్కిప్పర్ అనుసరిస్తున్న వ్యూహమేంటి? వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. భవిష్యత్తు కోసం వాళ్ల దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. అదే ఈ 4 పాయింట్ స్ట్రాటజీ. మొదటిది, దేశీయ మార్కెట్లో తమ వాటాను మరింత బలోపేతం చేసుకోవడం. రెండవది, ఎగుమతులను భారీగా పెంచడం. మూడవది, వాళ్ల పాలిమర్ బిజినెస్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పటిష్టం చేయడం. ఇక నాలుగవది చాలా ముఖ్యం, ఆపరేషనల్ ఎఫిషియన్సీని అంటే పనితీరులో సామర్థ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడం. ఒక కంప్లీట్, వెల్ రౌండెడ్ ప్లాన్ ఇది. వాళ్లు కేవలం ఇండియాకే పరిమితమవ్వట్లేదు. ఆల్రెడీ 50కి పైగా దేశాల్లో వాళ్ల బిజినెస్ ఉంది. కాని ఇక్కడితో ఆగేలా లేరు.
యుఏఈ, బ్రెజిల్, యుఎస్ఏ లాంటి కీలకమైన గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఆఫీసులు తెరిచి తమ గ్లోబల్ ఫుట్ప్రింట్ను మరింత విస్తరించాలని చూస్తున్నారు. సో ఫైనల్గా చేతిలో రికార్డు స్థాయిలో ఆర్డర్లు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు పక్కా ప్రణాళిక. వీటన్నిటినీ చూస్తుంటే రాబోయే ప్రపంచ ఇంధన భవిష్యత్తుని శాసించే నాయకులలో ఒకరిగా స్కిప్పర్ నిలవబోతోందా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.